న్యాయాధిపతులు 5వ అధ్యాయం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం చదవండి. యెహోవా నీ శత్రువులందరూ అలాగున్ననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. చాలమ్మ, నేను చదువుతున్నాను మరలా. నాతో పాటు చెప్పండి. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఎవరిని ప్రేమించువారు? దేవుణ్ణి ప్రేమించువారు. ఇంకా నా వైపు చూడండి. దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. సూర్యుడు ఉదయించడం మీరు ఎప్పుడైనా చూసారా? సూర్యుడు ఉదయించినప్పుడు చెప్పండి, చాలా వెలుగు కదా, బ్రైట్నెస్. చూసినప్పుడు మనకు కూడా సూర్యుడిని ఉదయం కాలపు ఉదయించేటప్పుడు చూసినప్పుడు మనకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. చూడండి, బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, దేవుని ప్రేమించువారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. దేవుని ప్రేమించుట ఉదయం నుండి సాయంత్రం వరకు మనకు లోకములో వినబడే మాట ప్రేమ. ఉదయం నుండి సాయంత్రం వరకు మనకు లోకములో వినబడే మాట ప్రేమ. కొన్ని ప్రేమలు చెప్పండి. అమ్మ, తల్లిదండ్రుల ప్రేమ. అమ్మ ప్రేమ అనగానే అమ్మ అన్నావు, మరి నేను నాన్న, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను కూడా ప్రేమిస్తాను. ప్రేమ అనగానే తల్లే, మేము తండ్రులను ఏం పాపం చేసాం, మేము కూడా ప్రేమిస్తాం కదా. ఓకే ఊరికే అన్నాను. తల్లిదండ్రుల ప్రేమ, ఇంకా భార్యాభర్తల ప్రేమ, వెరీ గుడ్. అబ్బా, అన్నదమ్ముల ప్రేమ, వెరీ గుడ్. అక్కా చెల్లెలు, భలే చెప్పారు, ప్రేమ, వెరీ గుడ్. దేవుని ప్రేమ, వెరీ గుడ్. గ్రూప్ 7 చెప్పాలి, వినపడలేదు నాకు. తాత నాయన, మహేష్, ఆస్తి కోసం మీ తాతయ్యతో నువ్వు బాబాయ్ పిన్ని ప్రేమ, అబ్బా వింత ప్రేమ, బాబాయ్ పిన్ని ప్రేమ, వెరీ గుడ్. బాగా చెప్పారు మీరు. చూడండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ప్రేమ కదా, సినిమాల్లో ఎక్కువగా దాన్ని చూపిస్తూ ఉంటారు. వాస్తవానికి అది ప్రేమ కాదు, అది శరీర కోరిక. వినాలి ఈ మాట మీరు జాగ్రత్తగా. మనము వయసు పెరిగే కొద్దీ, మనము యవన వయసుకు వచ్చే కొద్దీ, మీరు సైన్స్లో చదువుకుంటారు పుస్తకాల్లో, మన శరీరంలో మార్పులు వస్తాయి. అటు చూడొద్దు, మీరు వాక్యం వినండి. మన వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు వస్తాయి. ఓకేనా? 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చేసరికి అబ్బాయిలలో అమ్మాయిలలో శరీరంలో మార్పులు వస్తాయి, లైంగిక కోరికలు కలుగుతాయి. అది సహజం, అది దేవుడు పెట్టినదే, అది దేవుడు పెట్టినదే. అయితే మన శరీరాన్ని మనకిష్టం వచ్చినట్లుగా ఉపయోగించడానికి దేవుడు పెట్టలేదు కదా. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, అది మనము దేవుని ఉద్దేశ ప్రకారమే ముందుకు వెళ్ళాలి. కానీ ఈ రోజుల్లో వయసుకు వచ్చిన ఆడపిల్లలు మగపిల్లలు ఏం చేస్తున్నారంటే, వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి, వారు శరీర కోరికలు తీర్చుకోవటానికి దానికి ప్రేమ అని పేరు పెట్టారన్నమాట. ఇంగ్లీష్లో ప్రేమ, లవ్, లస్ట్ అనే వర్డ్ ఇంకొకటి ఉంది, LUST. దాని అర్థం ఏంటంటే శరీర కోరిక. ఓకేనా? అది ప్రేమ కాదు, అది శరీర కోరిక. ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మనము దేవుని చిత్తానుసారంగానే వివాహానికి మనం సిద్ధపడాలి. వివాహమైన తర్వాత మాత్రమే, భార్యాభర్తలు అయిన తర్వాత మాత్రమే మరి వారు కలిసి ఉంటారు. ఓకేనా?
భార్యాభర్తలు కాకమునుపు మనము ఎట్టి పరిస్థితుల్లో మనము మరి అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలు అబ్బాయిలతో ఎటువంటి సాంగత్యము మనము చేయకూడదు. ఓకేనా? మంచిది. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. మనము దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి అసలు అనే విషయాలు మనము 3-4 చూసుకుని మనము ముగించుకుందాం. ఓకేనా? 1 యోహాను పత్రిక, బైబిల్ తీసిన వారు చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం తీసిన వారు చదవండి. 1 యోహాను పత్రిక క్రొత్త నిబంధనలో 4వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువారు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. నా వైపు చూడండి. మనము దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి? మొట్టమొదటిది, ఆయనే మొదట మనలను చెప్పండి నాతో. ఆయనే మొదట మనలను ప్రేమించాను. తల్లిదండ్రులు ముందు ప్రేమించారా? మనము తల్లిదండ్రులను ముందు ప్రేమిస్తామా? తల్లిదండ్రులే ముందు మనలను ప్రేమించారు. మీరు ఒక వారం క్రితం వార్తలు చూసినట్లయితే శ్రీకాకుళంలో ఒక తల్లిని తండ్రిని వాళ్ళ అబ్బాయి వాళ్ళు పొలంలో పని చేసుకుంటుంటే ట్రాక్టర్తో వాళ్ళ మీదగా ట్రాక్టరు పోనిచ్చి చంపేశాడు ఆస్తి కోసం. ఓకేనా? తనకు ఆస్తి రాశారు, సరిపోలేదంట ఆయనకి, ఇంకా ఆస్తి కావాలంట. చూసారా ఎంత క్రూరంగా తల్లిదండ్రులను చంపేశాడు. చిన్నప్పుడు ఆ అబ్బాయికి ఎవరు పాలు ఇచ్చారు? తల్లి పాలు ఇవ్వకపోతే అబ్బాయి అంత ఎత్తు ఎదిగేవాడా కదా? చూసారా? ఆయనే మొదట మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, చాక్లెట్ ఇస్తా, నాకు కోపం వచ్చిందంటే. కొట్టుకోవద్దు, వినండి. ఆయనే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనము ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించాలి. చూసారా? ప్రేమ అనేది దేవుని దగ్గర నుండి వచ్చింది. అది పవిత్రమైన ప్రేమ. దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు. దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు. మొట్టమొదటగా ఆయనే మనలను ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించాడు కాబట్టే ఆయన మనలను సృజించాడు. మనము తల్లి గర్భములో పుట్టక మునిపే ఆయన మనలను ప్రేమించాడు. నీవు నేను ఎలాగుంటామో ఆయనకి ఎప్పుడో తెలుసు. ఈ లోకంలోకి రాకముందే నేను ఎలా ఉంటానో తల్లికి నేను భూలోకంలోకి వచ్చాకే తెలుసు. అంతేనా? తనకు పుట్టాకే తెలుసు తండ్రికి తల్లికి. కానీ దేవునికి నేను ఈ లోకంలో పుట్టక మునిపే నా గురించి చెప్పండి, నా గురించి ఆయనకు తెలుసు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. చూసారా? ఆయన మనలను ప్రేమిస్తున్నాను అని కేవలం మాటతో చెప్పి ఊరుకున్నాడా? చూడండి, అదే పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనొచ్చు. చూసారా? ఆయన ప్రేమ మాటలతో కూడినది కాదు. ఆయన ప్రేమ కేవలం మాటలకు. గ్రూప్ 7 వెరీ గుడ్. వాక్యం వింటున్నారుగా? నో సార్. ఓకే. ఆయన ప్రేమ మాటలతో కూడినది కాదు. గ్రూప్ 3 థ్యాంక్ యూ, మీకు చాక్లెట్ ఇస్తాను. ఆయన ప్రేమ మాటలతో కూడింది కాదు, ఆయన ప్రేమ క్రియలతో కూడింది. చూసారా? ఆయన మన ప్రేమను ఎలా చూపాడు? మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడంట. దేవుడయుండి ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. అందులో ప్రేమ ఉన్నది. నీకు తెలుసా? ఆయన నీ కోసము తన ప్రాణము పెట్టాడు.
ఆయన నీ ప్రాణము తీసుకోలేదు. చూడండి, ఎన్నికలు ఎలక్షన్స్ అవుతాయి కదా. ఎలక్షన్స్ అయినప్పుడు ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేస్తారో వాళ్ళు అంతకుముందు ఎప్పుడు మన ఇంటికి రారు. ఎలక్షన్స్ టైంలో మన ఇంటికి వస్తారు. అమ్మా, మీ ఓటు నాకే, మీ ఓటు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు ఎలక్షన్స్కి ముందు. ఏంటి, అమ్మా మీ ఓటు నాకే, పలానా గుర్తు మీద ఓటేయండి, నేను మీకు రోడ్డు వేపిస్తాను, నీళ్లు తెప్పిస్తాను, ఏంటి మీకోసం అవసరమైతే నేను రక్తాన్నైనా ఇస్తాను. అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయాయి, ఓటేసాం, గెలిచారు. గెలిచాక మళ్ళీ మన ఇంటి వైపు రారు, మనల్ని పట్టించుకోరు. మనం వాళ్ళని కలుద్దామంటే అవకాశము ఉండదు. మళ్ళీ 5 సంవత్సరాలు. కొంతమంది మంచి నాయకులు వచ్చి మనకు కావాల్సినవి చేస్తారులే, చాలామంది కదా. దేవుడు అంటున్నాడు, నీ నిమిత్తము నేను నా ప్రాణాన్ని పెట్టాను. ఎందుకు దేవుడు మన కోసం ప్రాణం పెట్టాలి? దేవునికి అసలు మరణం అంటూ ఉండదు. ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన మన పాపముల నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టాడు. మన పాపములు మనం ఎప్పుడు పాపం చేశాము? మన ఆది పితరుడైన ఆదాము పాపం చేశాడు. ఆయన సంతానమైన మనము కూడా ఆ పాపములోనే జన్మించాము. కాబట్టి మన పాపం పోవాలంటే పవిత్రుడైన దేవుడు ఈ లోకానికి మానవునిగా వచ్చి ఆయనే మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. బాబు, తమ్ముడు, నీ కోసము దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రేమను నువ్వు ఇంకా అర్థం చేసుకోకపోతే ఈ సమయంలోనే నీవు దేవుని ప్రేమను అర్థము చేసుకోవాలి. ఆయనకు నీ హృదయం ఇవ్వాలి. నీవు ఆయనను తిరిగి ప్రేమించాలి. ఫస్ట్ది, ఎందుకు మనం దేవుని ప్రేమించాలి? ఆయనే మొదట మనలను ప్రేమించాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాటలతో చెప్పాడా? ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ మధ్య మన వార్తల్లో చూస్తున్నాం కదా, అబ్బాయిలు అమ్మాయిలు ఐ లవ్ యూ. అబ్బా, పెళ్లి కాకముందు ఐ లవ్ యూ, ఓకేనా? పెళ్ళైన తర్వాత 6 నెలలకి చంపేస్తా, ఫ్రిడ్జ్లో పెడతా నీ బాడీ. ఎంత ప్రేమ! పెళ్ళైన తర్వాత ఎంత ప్రేమ! బాడీ బయట పెడితే పాడైపోయిద్దని ఫ్రిడ్జ్లో పెడతా. ఎంత బాధాకరం చూడండి. ఆ వార్తలు చదువుతున్నప్పుడు నాకు ఎంతో దుఃఖము కలుగుతుంది. అయ్యో, తప్పు చేశారు, యవనస్తులు పాడైపోయారు. అది ప్రేమ అనుకున్నారు. అది ప్రేమ కాదు, అది ఆకర్షణ. అది కొద్ది కాలమే ఉంటుంది. ఓకే, రెండవ పాయింట్, రోమాపత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. బాయ్స్లో, బ్రదర్స్లో కూడా చదవండి త్వరగా తీసి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున, చదవండి బ్రదర్, భక్తిహీనుల కొరకు చనిపోయెను. చదవండి. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా అయిపోయింది. చూడండి, రెండో పాయింట్, మనము భక్తిహీనులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు. బాబు నా వైపు చూడాలి. మనము పాపులమై ఉండగానే ఆయన మనకు ప్రేమించాడు. మూడో పాయింట్, మనము శత్రువులమై. ఈ మాట చెప్పండి నాతో. భక్తిహీనులం చెప్పండి, పాపులం, శత్రువులం. ఇది మన స్థితి. అప్పుడు కూడా ఆయన మనలను ప్రేమించాడు. ఎలా భక్తిహీనులం? మనము దేవుడంటే ఎవరు తెలియని వారం, నిజమైన దేవుణ్ణి తెలుసుకోని వారు. ఎలా పాపులం? మనం పాపములోనే తల్లి గర్భములో
జన్మించాం. ఎలా శత్రువులం? దేవునికి వ్యతిరేకులం అయిపోయాం, శత్రువులం. అయినా ఆయన మనలను చెప్పండి, ఆయన మనలను ప్రేమించాడు. చూడండి బాబు, జాగ్రత్త వినండి. ఒక ఒక అబ్బాయి వచ్చి మీకు ఒక చాక్లెట్ ఇస్తున్నాడు. వినాలి జాగ్రత్తగా. ఒక అబ్బాయి వచ్చి మీకు చాక్లెట్ ఇస్తున్నాడు. ఆ అబ్బాయి చేతులు మురికిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అబ్బాయి చేతులు మురికిగా ఉన్నాయి. ఆ మురికి చేతులతో చాక్లెట్ ఇస్తున్నాడు. తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోరు. చాక్లెట్ బాగానే ఉంది, కానీ చేతులు మురికిగా ఉన్నాయి. ఆ అబ్బాయి ఇచ్చే చాక్లెట్ మీకు ఇష్టమే, ఆ అబ్బాయి అంటే కూడా మీకు ఇష్టమే, కానీ ఆ అబ్బాయి చేతులు మురికిగా ఉన్నాయి కాబట్టి ఆ చాక్లెట్ని తీసుకోరు. దేవుడికి మనం అంటే ఇష్టమే, కానీ మనం మురికితో ఉన్నాం. పాపమనే పాపమనే మురికితో ఉన్నాం. అయినా ఆయన మనలను ప్రేమించు. మనము శత్రువులం. శత్రువులను ఎవరు సాధారణంగా ప్రేమించరు. నెల్సన్ మండేలా అని ఒక ఆయన ఉండేవాడు. ఎంతమంది విన్నారు పేరు మీ పుస్తకాల్లో? వెరీ గుడ్ బ్రదర్స్, చేతులు ఎత్తండి, మన పరువు పోతుంది. చేతులు ఎత్తండి. వెరీ గుడ్. నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా దేశంలో ఆయన 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అమ్మా, ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు. ఎందుకంటే నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడాడు ఆయన. బ్లాక్ పీపుల్స్ రైట్స్. ఆ దేశంలో తెల్ల జాతీయులకు నల్ల జాతీయులకు మధ్య గొడవలు ఉన్నాయి. తెల్ల జాతీయులు నల్ల జాతీయులను తక్కువగా చూసేవాళ్ళు అన్నమాట. ఓకేనా? మేము మీకంటే గొప్ప అని. అప్పుడు నెల్సన్ మండేలా ఏం చేశాడంటే, మానవులందరూ సమానమే, తెలుపుగా ఉంటే ఎక్కువ, నలుపుగా ఉంటే తక్కువ అనకూడదు, మాకు కూడా ఈక్వల్ రైట్స్ కావాలని ప్రొటెస్ట్ చేశాడు, తిరుగుబాటు చేశాడు. అందుకని ఆయన్ను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆయన. ఇక ప్రభుత్వం దిగి వచ్చింది. ఇక లాభం లేదు, నెల్సన్ మండేలా చెప్పినట్టే మనం అందరికీ సమాన హక్కులు కల్పిద్దామని ఓట్లు వేశారు ఎలక్షన్స్లో. నెల్సన్ మండేలా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. నెల్సన్ మండేలా దేశానికి ఏమయ్యాడు? మన ప్రెసిడెంట్ ఎవరమ్మా? ఇండియన్ ప్రెసిడెంట్ పేరు చెప్పండి. ద్రౌపది ముర్ము. వెరీ గుడ్. ఎవరు బ్రదర్స్? ఎవరు చెప్పారు? బ్రదర్స్లో ఫస్ట్ చెప్పింది ఎవరు? బ్రదర్, మీకు చాక్లెట్ ఉంది, ఓకేనా? ద్రౌపది ముర్ము. ఇప్పుడు చూడండి, దేశానికి ప్రెసిడెంట్. అబ్బా, దేశానికి ప్రెసిడెంట్ అంటే ఇక చూడండి ఎంత పవరో. ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారానికి అప్పుడు నెల్సన్ మండేలా ఏం చేశాడో తెలుసా? 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కదా, ఆ జైల్లో ఆయన్ను ఇబ్బంది పెట్టిన ముగ్గురు జైలు అధికారులు. జైల్లో పెట్టినప్పుడు మనల్ని అక్కడ ఎలా పడితే అలా మాట్లాడతారు. నువ్వు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా అని అడుగుతావు కదా నన్ను. అడగబోతున్నావులే. నేను ఎప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా? జైల్లో కింద పండుకోవాలి, అక్కడ బాత్రూమ్ ఉండదు, జాగ్రత్తగా ఉండాలి అక్కడ మనం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నెల్సన్ మండేలా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి. ముగ్గురు అధికారులను ఏం చేశాడో తెలుసా? ఆ ముగ్గురు అధికారులని ప్రమాణ స్వీకారానికి రమ్మన్నాడు. ప్రెసిడెంట్, దేశానికి ప్రెసిడెంట్ అవుతున్నాడు, ముగ్గురు అధికారులను పిలిచాడు. పిలిచి స్టేజ్ మీద ఆయనతో కూడా కూర్చోమన్నాడు. వాళ్ళని క్షమించేశాడు. నెల్సన్ మండేలా గనక వాళ్ళని అరెస్ట్ చేయమంటే వెంటనే అరెస్ట్ చేస్తారు, అంత అధికారం ఉంది. కానీ నెల్సన్ మండేలా అలాగూ చేయరు. చూసారా? దేవుడు మనము భక్తిహీనులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా ఆయన మనలను క్షమించు. ఒరిస్సాలో కొంతకాలం క్రితం గ్రాహం స్టెయిన్స్ అనే మిషనరీని ఆయన పిల్లలను కారులో నిద్రపోతుంటే కొంతమంది కాల్చివేసి చంపేశారు. వాళ్ళ మిస్సెస్, ఆస్ట్రేలియా దేశం వాళ్ళది. వాళ్ళ మిస్సెస్ ఏమందో తెలుసా? నా భర్తను నా పిల్లలను చంపిన వారిని క్షమించము. ఎందుకంటే దేవుడు మన పాపాలను క్షమించాడు కాబట్టి. ఫస్ట్ పాయింట్ చెప్పండి, మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారు? బలముతో ఉదయించే
సూర్యుని వలె ఉంటారు. ఎందుకు మనము దేవుణ్ణి ప్రేమించాలి? మొట్టమొదటిది ఆయనే మొదట మనలను ప్రేమించాడు. మాటలతోనా? వెరీ గుడ్. తన ప్రాణాన్ని పెట్టి ప్రేమించాడు. రెండవది, మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు? పాపంలో, భక్తిహీనతలో శత్రువులమై ఉండగా. మూడవది ఎఫెసీ పత్రిక, ఇంకా 2 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. మనము పాపపు కంపుతో ఉన్నాము. బాబు వినాలి, అయిపోవచ్చింది. మనము పాపపు కంపుతో ఉన్నాము. అయితే మనలను పరిమళ వాసనగా చేయటానికి ఆయన మనలను ప్రేమించి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. పాత నిబంధనలో పాప పరిహారార్థం గొర్రె పిల్లలను బలిగా అర్పించేవాడు కదా. కానీ ఎంతకాలం జంతు బలులు? అందుకని దేవుడే మానవునిగా ఈ లోకానికి దిగివచ్చి మనందరి పక్షముగా సిలువలో ఆయన మరణించాడు. ఇక ఇప్పుడు మనము పరిమళ వాసనగా ఉండాలని. మనం ఎలా ఉండాలని? పరిమళ వాసనగా ఉండాలని కదా. ఇప్పుడు మనము దేవునికి ఇష్టముగా ఉండాలని ఆయన మనలను ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించి తనను తాను అప్పగించుకున్నాడు. చూడండి, ఒక వ్యక్తి కార్యం కొత్తగూడ నుంచి సీతంపేట వెళ్తున్నాడు. చాలా పెద్ద బ్యాగ్తో వెళ్తున్నాడు. మొయ్యి లేకుండా ఉన్నాడు. నేను ఆ వైపుగా స్కూటర్ మీద వెళ్తున్నాను. ఆ వ్యక్తి నన్ను అడగలేదు, నన్ను అక్కడ దాకా బండి మీద ఎక్కించుకుంటారని అడగలేదు. నేను ఆ వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి చాలా కష్టపడుతున్నాడు, బరువుతో ఉన్నాడని ఏం చేశానంటే, నేను వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర బండి ఆపి, ఏమండి, నా బండి మీద మీరు ఎక్కండి, నేను మిమ్మల్ని సీతంపేట దగ్గర దేంటమ్మా, అది కూడా నేనే చెప్పాలా? చెప్పొచ్చుగా, మీరు సీరియస్గా చూస్తారు నా వైపు. చాక్లెట్స్ అయిపోయాయి. చెప్పండి. నేను మిమ్మల్ని సీతంపేటలో దింపుతాను అన్నాను. సో ఆ వ్యక్తిని ముందు నేను ప్రేమించానా? ఆ వ్యక్తి నన్ను ప్రేమించాడా? సో ఇప్పుడు ఆ వ్యక్తిని నేను నా బండి మీద ఎక్కించుకున్నాను. ఆ వ్యక్తి బరువంతా ఎవరు మోస్తుంది? నా బండి మోస్తుంది, నేను మోస్తున్నాను. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి సీతంపేటలో. దేవుడు కూడా అంతే. మనము పాప భారముతో ఉన్నాము. మన పాప భారం వల్ల మనము కృంగిపోతున్నాము. దేవుడు ఏం చేశాడంటే, నీ పాప భారాన్ని మొత్తాన్ని నేను తీసివేస్తాను, నీ కోసమై సిలువలో నేను ప్రాణాన్ని అర్పిస్తాను అని ఆయన అర్పించాడు. ఓకేనా? నాలుగవదిగా, వర్షపు చినుకులు పడుతున్నాయి. ఇంకా మనం 5 నిమిషాల్లో ముగించుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం. రెండో అధ్యాయం 20వ వచనం. బ్రదర్స్ చదవండి, ఒకటి బ్రదర్. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వెరీ గుడ్, చదువునా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచు. అపోస్తలుడైన పౌలు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకున్నారు, చర్చికి వెళ్తున్నారంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేవాడు.
అలాంటిది ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడాడు. మాట్లాడాక ఆయన జీవితము మారిపోయింది. మా ఏమో వాళ్ళు ఇల్లు మళ్ళీ వస్తారులే, మీరు ఇటు చూడండి. అయిపోయింది. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిని ఏం చేసేవాడు? జైల్లో పెట్టేవాడు, హింసించేవాడు. ఒకరోజు దేవుడు ఆయనకు కనిపించాడు, యేసుక్రీస్తు కనిపించాక ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అసలు ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము ఎవరి కోసం జీవిస్తున్నాను అనుకున్నారు? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించచ్చు. చూసారా? దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి ద్వేషించాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఆయన్ను ద్వేషించాను కానీ ఆయన నన్ను ప్రేమించాడు. చూసారా? బాబు, నువ్వు దేవుణ్ణి ద్వేషిస్తున్నావేమో. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం పెద్దగా ఏమి ఇవ్వలేదు కదా అట్లా అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించి ఆయన సిలువలో నా కొరకు నీ కొరకు మరణించాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఫస్ట్ పాయింట్, మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? ఆయనే మొదట మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. రెండవదిగా, మనము భక్తిహీనులమై ఉన్నప్పుడు బ్రదర్స్ చెప్పండి, గ్రూప్ 2 పాయింట్స్ చెప్పండి, ఎస్సొద్దు నాకు. మనము భక్తిహీనతలో ఉన్నప్పుడు, పాపులమై ఉన్నప్పుడు, శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించాడు. మూడవది, మనము పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మనలను ప్రేమించాడు. నాలుగవది, మన జీవితము ఆయన కొరకు జీవించడానికి ఆయన మనలను ప్రేమించాడు. లాస్ట్ చివరిది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను కడిగిన వానికి. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మన కొరకు తన రక్తాన్ని, చెప్పండి, తన రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు మనమేమి చేయాలంటే, దేవా, నా కొరకు నన్ను ప్రేమించి నీ రక్తాన్ని చిందించావు కాబట్టి నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము అనగా ఆయన్ను మనము ఆరాధించాలి. ఆయన్ను మనము ఆరాధించాలి. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరైనా మనకు ఏదన్నా హెల్ప్ చేస్తే ఏమని చెప్తాం? థ్యాంక్ యూ అంటాం కదా. మరి దేవుడు, ఆయన దేవుడై ఉండి మన కొరకు తన రక్తాన్నే చిందించి మన పాపముల నుండి మనలను విడిపించాడు. ఇక్కడ చేరిన వారిలో ఇంకెవరైనా మీ పాపములు ఆయన రక్తములో కడుక్కోకపోతే ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం. మన పాపములను ఆయన తన రక్తము ద్వారా కడిగి వేస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు. దాన్నే మనము రక్షణ అంటాం. మీరు ఇంకా రక్షణ తీర్మానం చేసుకోకపోతే మీ హృదయాల్లో మీరు రక్షణ తీర్మానం చేసుకోవాలి. బలవంతంగా కాదు, ఎవరి కోసమో కాదు, మీకోసం మీరే చేసుకోవాలి. నేను 9వ తరగతి అయిపోయి 9th క్లాస్ అయిపోయి 10th క్లాస్కి వస్తున్నా. ఇట్లాగే సమ్మర్లో VBSకి వెళ్ళా. VBS తెలుసుగా మీకు? వెకేషన్ బైబిల్ స్కూల్, విరామ బైబిల్ పాఠశాల, ఇలాంటి క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు యేసు ప్రభుని నేను సొంత రక్షకునిగా నమ్ముకున్నా. అంతకుముందు కూడా వెళ్ళా, ప్రైజులు కూడా వచ్చాయి. కానీ అప్పటికి యేసు ప్రభుని నేను దేవుడిగా నమ్ముకోలా. ఆ రోజు మాత్రం మోకరించి తీర్మానం చేసుకున్నా, యేసు ప్రభువా, నేను పుట్టుకతో పాపిని, నా పాపాలకు నువ్వు సిలువలో
రక్తము కార్చావు, నా పాపాలు క్షమించు అని ప్రార్థన చేసుకో. అప్పటి నుంచి నేను నూతన సృష్టి అయిపోయాను. నా జీవితం మారిపోయింది. సినిమా పాటలంటే నాకు చాలా ఇష్టం. సినిమా ఇంట్లో ఏదన్నా బిస్కెట్స్ కొనుక్కుంటానని డబ్బులు తీసుకుని సినిమా పాటల పుస్తకం కొనుక్కొని ఒక్కడనే పాడుకునేవాడిని నేను. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. నెక్స్ట్ డే మా ఫ్రెండ్ సినిమా చూద్దాం అన్నాడు. జీవితం మారిపోయిందని చెప్పాను. "ఆ, ఎంతకాలం ఉంటావులేరా" అన్నాడు. ఎంతకాలమైనా ఉంటాను. ఒకరోజు నాకిష్టమైన సినిమా పాట వస్తుంది. అంతకుముందు ఆ సినిమా పాట వస్తే దగ్గరికి వెళ్ళేవాడిని. సౌండ్ బాక్సుల దగ్గరికి వెళ్ళి కూర్చొని వినేవాడిని. ఆ రోజు ఆ పాట నుంచి దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నా జీవితము ఏమైంది? మారిపోయింది. నూతన సృష్టి అయిపోయాను. చూసారా? ఇప్పటికి అది జరిగి 25 సంవత్సరాలు దాటిపోయింది. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. మనం ఎందుకు ఆయన్ని ప్రేమించాలి? ఆయనే మొదట మనలను ప్రేమించాడు. రెండవదిగా మనము భక్తిహీనులమై ఉన్నప్పుడు, పాపులమై ఉన్నప్పుడు, శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించాడు. గ్రూప్ 2 వద్దు, మూడో పాయింట్ చెప్పు. మనము పరిమళ వాసనగా ఉండాలని ఆయన మనలను ప్రేమించాడు. నాలుగవది, ఇప్పుడు మనము జీవించుచున్న జీవితము ఎవరి కోసం జీవించాలి? దేవుని కొరకు. అట్లని మీరు చదువుకోవద్దని కాదు, ఉద్యోగాలు చేయొద్దని కాదు. ఇంటికెళ్ళి గొడవ పెట్టబాకండి. మాకు అక్కడ రాజరత్నం అని చెప్పాడు, ఇప్పటి నుంచి జీవితం దేవుని కొరకే, నేనేం పని చేయను అని అట్లా అనకూడదు. బాగా చదువుకోవాలి, ఇంట్లో పనులు చేయాలి, తల్లిదండ్రులకు విధేయత చూపాలి, దేవుని కొరకు మనం జీవించాలి. చివరిగా మనము ఆయనను ఆరాధించాలి. అందుకే ఆయన మనలను ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఆదివారము ఆరాధనకు వెళ్ళాలి మనం. ఆదివారం, దేవా నాకు ఇచ్చిన రక్షణ కొరకై నీకు నువ్వు నవ్వుతున్నావు, నీకు చాక్లెట్ ఇస్తాను కోపం వచ్చిందంటే. దేవా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ కొరకై నీకు కృతజ్ఞతలు, వందనాలు. దేవా నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని మనము దేవుణ్ణి స్తుతించాం. ఓకేనా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరము నుండి పోయబడిన పరిమళ తైలం, పరము నుండి పోయబడిన పరిమళ తైలం, యేసునామం, శ్రీ యేసునామం, యేసునామం, శ్రీ యేసునామం, పరము నుండి పోయబడిన పరిమళ తైలం, పరము నుండి పోయబడిన పరిమళ తైలం, దుర్గంధపూరితమైన ఈ పాప జగతి అందునా, దుర్గంధపూరితమైన ఈ పాప జగతి అందునా, ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామం, ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామం, ప్రభావభరితం యేసునామము, ప్రభావభరితము యేసునామము, ప్రేమ సుగంధం యేసునామం, ప్రేమ సుగంధం యేసునామం, ప్రభావభరితం యేసునామం, పరము నుండి పోయబడిన పరిమళ తైలం, పరము నుండి పోయబడిన పరిమళ తైలం. ఇంకా ఈ ప్రేమను మీరు తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే
ప్రభువైన యేసుక్రీస్తును మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. ఆయన మన హృదయంలోనికి వస్తానంటున్నాడు. మన పాపాలు క్షమిస్తానంటున్నాడు. మనకు మంచి స్నేహితుడుగా ఉంటానంటున్నాడు. మనం ఎప్పుడు చనిపోయినా మనలను పరలోకానికి తీసుకువెళ్తానంటున్నాడు. మరి ఈ మీటింగ్ అయ్యాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కలవండి. ఇంకా మీకు దేవుని గురించి మేము వివరిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నిన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవా, నిన్నెందుకు ప్రేమించాలి? నీవే మొదట మమ్మను ప్రేమించావు. మా ప్రభువా, మా కోసం రక్తాన్ని కార్చావు. మా తండ్రి, యవన హృదయాలు నాయనా ఇక్కడ చేరిన వారిలో ఇంకా నీకు హృదయం ఇవ్వని వారు, నిన్ను ప్రేమించని వారు, వారు నిన్ను తెలుసుకోవాలని ప్రార్థిస్తూ మిగతా సెషన్స్ కొరకే మమ్మల్ని సిద్ధపరచమని, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.